ఏలూరు జిల్లా కుకనూరులోని శ్లోక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అనాథ పిల్లలకు అండగా నిలవడంతో పాటు గొప్ప మనసును చాటుకున్నారు. చిన్న వయసులోనే పలువురికి సహాయం చేయాలి అని పాఠశాల యాజమాన్యం ఇచ్చిన పిలుపును నిలబెట్టుకుంటూ తమ దాతృత్వాన్ని చూపించారు. కుకనూరు మండల కేంద్రంలో స్థాపించిన శ్లోక కాన్సెప్ట్ స్కూల్లో కరెస్పాండెంట్లు మాదినేని శ్రీనివాస్, అలాగే పిచ్చుక మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల నుంచి 15 క్వింటాళ్ల బియ్యం, 26 కేజీల కందిపప్పు, 30 కేజీల పంచదార, 10 కేజీల పెసరపప్పు, 50 దుప్పట్లు, 50 ప్లేట్లు, దాదాపు 200 జతల బట్టలను సేకరించారు. వీటిని జంగారెడ్డిగూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థ, భద్రాచలంలోని కారుణ్య చైల్డ్ కేర్ సెంటర్లలో ఉన్న అనాథ పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి కుకనూరు పంచాయతీ సర్పంచ్ రావు మీనా వినోద్, ఉప సర్పంచ్ పిచ్చుకరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మయ్య, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రమణయ్య, వైసీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు భాను, జనసేన ఉపాధ్యక్షుడు మంత్రి గోపాలకృష్ణ, జెడ్పీహెచ్ఎస్ ఏఎంసీ చైర్మన్ గంధం నాగరాజు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పోతురాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారి చేతుల మీదుగా స్కూల్ కరెస్పాండెంట్ల అమ్మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ, కారుణ్య చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందించారు. ఆ తర్వాత శ్లోక స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను అతిథులు ప్రారంభించారు. అలాగే ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిస్తే, నేను గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేశారు, కానీ నేను ఆ కార్యక్రమానికి రాలేకపోయాను. మరి ఈసారి ఖచ్చితంగా రావాలనేసి చెప్పడం జరిగింది. నేను కూడా ఖచ్చితంగా వస్తాను, పోయినసారి రాలేకపోయానని చెప్పాను. మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈసారి ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మాకు కూడా ఒక మాట ముందుగా చెప్తే మా సహాయ సహకారాలు కూడా మేము ఖచ్చితంగా అందిస్తాము.